రమణ గారు మాట్లాడుతూ ఇప్పుడే దీని మీద మాకు నమ్మకం లేదని చెప్తా ఉన్నారు. మీకు ఎట్లా నమ్మకం ఉండదు, ఎందుకంటే మీకు ఎవరికి బలైన వర్గాలకి ఏదో మేలు జరగాలనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి కానీ వారి నాయకత్వానికి కానీ ఉండదు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సర్వే జరిగింది, ఇప్పుడే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి 23% కుదించారు లోకల్ బాడీ సెలక్షన్స్లో రిజర్వేషన్ని. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే కూడా తగ్గించేశారు. కనీసం ఈ సర్వే ప్రకారం ఇప్పుడు 56.33% నిర్ధారించబడింది రాష్ట్రంలో. మరి 23% నుంచి మల్లన్న గారు 23% నుంచి పెరిగినటువంటి 56.33% పెరిగిన బలైన వర్గాలకి తప్పనిసరిగా లోకల్ బాడీ సెలక్షన్స్లో రిజర్వేషన్స్ వచ్చేటట్టుగా వాళ్ళ తగు న్యాయం జరిగేటట్టుగా చూడమని గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది న్యాయబద్ధంగా ఉంది. ఈ సర్వే రావటం వల్లనే దీన్ని మనం కరెక్ట్గా ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. ఇటువంటి సర్వే లేకుండా ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటారు. ఎందుకంటే 56% చేయాల్సి వస్తుంది ఈ సర్వే ఉంటే. ఇది లేకుండా ఉంటే 23%కి కుదించవచ్చు. కాబట్టి అట్లాగే ఉంటే బాగుంటుంది. కాబట్టి దీన్ని మేము గౌరవించమని చెప్పి మీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. నేను అంతకంటే పెద్దగా ఏం ఆశించలేను మీ దగ్గర నుంచి. అట్లాగే అధ్యక్ష, మీరు వాళ్ళు నిజంగా న్యాయం జరగాలనే ఆలోచన ఉంటే చాలా సంతోషం. గవర్నమెంట్ బాగా సైంటిఫిక్ సర్వే చేసింది, మేము 23% ఇచ్చాము. ఇవాళ లెక్కలు బాగా తేలి 56.33% వచ్చింది. దీనికి అనుగుణంగా న్యాయం చేయండి అని అడుగుతారు. కానీ మేము నమ్మట్లేదు, ఇది రద్దు చేయండి, ఇంకోటి చేయండి అని ఎవరు చెప్తారండి? నిజంగా వాళ్ళకి న్యాయం ఏమని చెప్తారండి ఎవరైనా? అట్లాగే తీర్మానం మల్లన్న గారు కూడా ఒక అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సంఖ్యను ఆధారంగా చేసుకొని మీరు ఈ కేటగరైజేషన్లో చెప్పారు 2011 సెన్సస్ ప్రకారం అని. మరి ఇప్పుడు సర్వేలోనేమో మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సర్వేలో సంఖ్య పెరిగింది. దీన్ని బేసిక్గా తీసుకొని అలా చేయాలి. కానీ అట్లా ఎందుకు చేశారు? బీసీలకేమో ఈ సంఖ్యను తీసుకున్నారు, దానికేమో ఎస్సీ ఎస్టీలు తీసుకున్నారు, ఇది ఎట్లా అని అడిగారు. కరెక్టే, వారు చెప్పిన దాంట్లో 2 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు ఈ సెన్సెస్లో ఎస్సీ ఎస్టీల జనాభా మాత్రమే వాళ్ళు లెక్క తీసుకుంటారు అధ్యక్ష. బీసీలకు సంబంధించి కానీ మిగతా వాళ్ళకి సంబంధించి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే సెన్సెస్లో మిగతా వాళ్ళ సమాచారం ఉండదు. ఈ కమిషన్కి మనం అప్పచెప్పినప్పుడు రిజర్వేషన్ను కేటగరైజేషన్ చేయాలన్నప్పుడు వారికి అందుబాటులో అధికారికంగా ఉన్నటువంటి ఆనాటి 2011 సెన్సెస్, అది సైంటిఫిక్గా చేసిన సర్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేదే, వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక లెక్కలే. కాబట్టి దానికి అనుగుణంగా వారు సజెస్ట్ చేశారు. కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం పెరిగిన జనాభా అనుగుణంగా భారత రాజ్యాంగమే ఆటోమేటిక్గా ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దాన్ని ఎవరు నిర్ణయాలు చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్గా అది పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి అక్కడేం ఇబ్బంది లేదు. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి గతంలో 2011 సెన్సస్ దగ్గర దాంట్లో ఆ లెక్క ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సైంటిఫిక్గా తీసి బయటికి లెక్క తీసుకొచ్చింది. ఈ లెక్క 56.33% ఉంది. ఇది దీనివల్ల డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎట్లా అంటే స్థానిక సంస్థలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ సంఖ్యను బట్టి మాట్లాడచ్చు, లేకపోతే రేపొద్దున బడ్జెట్లో కేటాయింపులు చేసేటప్పుడు ఈ సంఖ్యను బట్టి మాట్లాడచ్చు, లేకపోతే ఇంకే రకంగా రాజకీయంగా ఏ అవకాశాలు వచ్చినా కానీ సంఖ్య సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి దీనికి అనుగుణంగా న్యాయం చేయొచ్చు అని అందరూ అడగొచ్చు. అట్లాగే అట్లాగే ఈ సంఖ్య సంబంధించి సైంటిఫిక్గా అంతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, దీనికి సంబంధించి ఇంకో సోదరులు చెప్పారు, ఒకళ్ళు మళ్ళీ రీసర్వే చేసుకుంటే బాగుంటుందేమో అని. మేము చాలా జాగ్రత్తగా ముందుగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసినట్టుగానే మేము ఎన్యూమరేటర్స్కు ఒప్పజెప్పినటువంటి ఈ కాగితాలు ఏదైతే ఉన్నాయో సర్వే కోసం చేపించినాయి, వీటన్నిటిని మళ్ళీ జాగ్రత్తగా ఆ 150 బ్లాక్ ఎవరైతే ఎన్యూమరేటర్ చేశాడో దీంట్లో వచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా పొందుపరచడం కోసం కట్టగట్టి వాటన్నింటినీ జాగ్రత్తగా అట్లాగే దాచి ఉంచాము. ఈ సమాచారాన్ని జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేసాం. భవిష్యత్తులో రేపు పొద్దున ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు, ఏమైనా క్లారిటీ కావాలనుకున్నప్పుడు, తేడా ఉందని ఎవరికైనా అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని బయట తీసేసి ఈ డేటా ఎంట్రీ ఇది కరెక్ట్గా ఉందో చూసుకోవడానికి కావాల్సిన విధంగానే
జాగ్రత్తలు తీసుకొని వాటన్నిటిని పొందుపరిచి రికార్డు భద్రపరిచామని కూడా మీ ద్వారా సభ దృష్టికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మేము చేసినటువంటి ఈ 2 అంశాలు కూడా అసలు రాజకీయాలకి తావు లేకుండా నాకు తెలిసి బలహీన వర్గాల మీద లేకపోతే మిగతా ఇతర వర్గాల మీద వెనకబడినటువంటి వర్గాల మీద ఎవరికి ప్రేమ అభిమానం ఉన్నా, అట్లాగే కేటగరైజేషన్ కోసం ఇన్ని సంవత్సరాలు అందరూ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు నిజమైతే వాళ్ళందరూ ఈ రెండింటిని ఆమోదించి సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ఆమోదించి అభినందించి స్వాగతించాలి. కానీ ఈ రెండింటికి మేము డిఫర్ అవుతున్నాం అని చెప్పడం చూస్తూ ఉంటే అసలు నిజంగా మీరు ఇన్ని సంవత్సరాలు మాట్లాడిందంతా కూడా దీని పూర్తిగా వ్యతిరేకంగా అన్నట్టుగా ఉంది. మీరు నిజంగా స్వాగతిస్తే దయచేసి ఎస్ ఐ రిక్వెస్ట్ మీరు ఆహ్వానించండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా మిగతా వాళ్ళు ఎవరు చేయలేంది, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేసింది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను, స్వాగతించండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్. దీనిపైన ఏం చేద్దాం అనేది డెఫినెట్గా నెక్స్ట్ సభలో మళ్ళీ పెడతాం, దాని మీద చర్చిస్తాం. ఏం చట్టం చేయాలా, ఏం చేస్తాం అనేది డెఫినెట్గా చేస్తాం. ఈ సంఖ్య వాటి కోసమే అని చెప్పి మీ దృష్టి తీసుకొస్తాం. థ్యాంక్ యూ.